Praise the Lord. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరమ గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన పరిచర్య మీద మీ కను దృష్టి, మా మనసు నిత్యమే ఉండినట్లుగా ప్రభా కృపను అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మరలా చదువుతున్నాను. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా
నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. విజ్ఞాపనలకు దేవుడు మనుషుల యొక్క కపటోపాయముల నుండి దావీదును విడిపించి రక్షించిన దాచినటువంటి దేవుడు. చూడండి 14-15 వచనాలు. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము, నన్ను తలుపు వారి నుండి నన్ను రక్షింపము. ఎవరండి శత్రువులు? ఎవరండి తరుంవారు? అసలు సౌలు కాలంలో ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు ఎప్పుడూ యుద్ధమే. 6 ముళ్ళ జాలడు ఎత్తుగల ఫిలిస్తీన్ నాయకుని చూచి సౌలు రాజు అతనితో పోట్లాడుటకు బదులుగా ధైర్యం చాలక అంతఃపురములో ఉండిపోయాడు. ప్రకటన ఒకటి జారీ చేశాడు. అటువంటి పరిస్థితులలో, అటువంటి సమయంలో అన్నలను చూచుటకు వచ్చిన దావీదు అచ్చట పరిస్థితిని చూచి తను ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని ఎదుర్కొందునని రాజైన సౌలునకు వర్తమానము పంపి ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపి అతను తలను తెగ నరికి చేత పట్టుకొని రాగా అది సౌలునకు ఇంపుగా ఉండనందున. చూడండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులను హతము చేసిననిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదులకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎంత గౌరవం అండి! తను జయించలేని వ్యక్తిని జయించినటువంటి వ్యక్తిని మరి ఆ శత్రువు యొక్క తలను తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిని అభినందించవలసింది పోయి అతని మీద విషపు చూపు నిలుపుట. ఈ రోజుల్లో కూడా అదేనండి. మంచి చేస్తే లాభం లేదు. అసలు జయించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌలు రాజుకు ఎంత సహాయకుడిగా ఉంచుకోవాలి. అయితే తను చెప్పిన మాట మీద నిలబడలేదు. తన కుమార్తెను ఇవ్వలేదు. ఎన్నెన్నో పెట్టాడు సవాళ్ళు. ఫిలిస్తీన్ల ముందోళ్ళు తీసుకురమ్మానని, అంటే హతమైపోవాలి ఇతను వారి ద్వారా అని ఎక్కడెక్కడైతే మరి యుద్ధము బలాఢ్యులు శత్రువులు ఉంటారో అక్కడికక్కడికి పంపించాడు. ఏదేదో చెప్పాడు, ఏమేమో తీసుకురమ్మన్నాడు, అన్నిటినీ తీసుకొచ్చేసాడు. అయినప్పుడు తృప్తి లేని జీవితం సౌలుది, సంతోషము లేని జీవితం సౌలుది.
ఆదరించవలసినది పోయి, సహాయం చేయవలసినది పోయి, తన రక్షకునిగా, మంత్రిగా, లేక సహస్రాధిపతిగా, లేకపోతే అనుకూలుడిగా ఉంచుకోవలసింది పోయి ఏమాత్రము సహించలేక అతను చంపాలని దోచుట. చూడండి 24వ అధ్యాయం మొదటి సమూయేలు 1-2 వచనములు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి, అంటే దావీదును పట్టుకోవటానికి 3,000 మందిని చూసారా. కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. తరువాత 4-6 వచనాలు. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించనని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా, సౌలే దావీదు చేతికి చిక్కాడు. సౌలేమో 3,000 మందిని సైనికులను తీసుకొచ్చి దావీదుని పట్టుకోవాలని అనుకుంటే, అదే సౌలు అదే గుహలో దావీదు చేతికి చిక్కుతున్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగు కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినది దావీదు మనసును నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతని చంపను అని తన జనులందరూ చిక్కాడు, చంపే లేపే అన్నాడు. అదే సౌలు చేతికి ఆ దావీదు చిక్కితే గమ్ముకుంటాడా? మరి దావీదు దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని నేను చంపను అని అన్నాడు. 16-18 వచ్చిన చూడండి, 17-18. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా, నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. కాబట్టి మనం అపకారం చేసేవాళ్ళం కాదు. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే, సత్యవార్తను తెలియపరుస్తూ ఉంటే, రాబోయే ఉగ్రతల నుండి తప్పించుకోవటానికి మనం మార్గము తెలియపరుస్తూ ఉంటే, ఒకప్పుడు మనము కూడా అలాగ ఉండినటువంటి మనకు ఆ శుభవార్త తెలియపరచబడిన మీదట, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం స్వకీయ రక్షకునిగా అంగీకరించిన మీదట అట్టి సువార్తలు మనం ప్రకటిస్తూ ఉంటే ఏమంటున్నారు? జనులు మనలను చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. యేసయ్యను చంపలేదా? ఆయన ఏ పాపం చేశాడని, ఆయన ఏ నేరం చేశాడని, ఆయన ఎవరికి ద్రోహం చేశాడని, ఆయన ఎవరికి అన్యాయం చేశాడని శాస్త్రులు, పరిసయ్యులు ఆయన చేసే సూచక్రియలు, మహత్కార్యాలు వీళ్ళు చేయలేకపోవట, అందును బట్టి ఆయన చంపాలి, ఆయన వద్దు ఉండకూడదని చెప్పి ఆయన శిష్యులలోనే ఒకరిని పట్టుకొని మభ్యపెట్టి 30 వెండి నాణెములు ఇచ్చి మోసం చేయడం, దగా చేయడం, వీటికి ఆశపడిపోతున్నారండి క్రైస్తవులు. అలాడు బాలాకు ఇంటెడు బంగారం ఇచ్చినా కూడా బిలాము వ్యతిరేకించాడు. ఎంతసేపు ఆ బహుమానం వైపే చూపు బిలాం,
కానీ దేవుడు అనుమతి ఇవ్వటంలే. అదొకటి వచ్చింది ప్రాబ్లం అతని దగ్గర. దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ పని చెయ్యడు. కానీ ఆశ 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 బహుమానం వైపు ఉంది. అందుకే గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని రొమ్ము కొట్టుకుంటారని దేవుడే సెలవిచ్చాడు. అయ్యో అయ్యో ప్రభువా, భూలోకంలో ఇటు స్వార్థలు ప్రకటిస్తూ ఉంటే మేము తిరుగుబాటు చేశాం, పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేశాం, పరిశుద్ధ గ్రంథాన్ని చించివేశాం. ప్రభు, మాకు వారు ఏ యొక్క అపాయం కానీ కీడు కానీ చేయలేదు, మమ్మల్ని వ్యతిరేకించాలి, మాకు ఎటువంటి మరి కలుగు చేయలేదు. అయినా కూడా అని నాడు సౌలు లాంటి మనుషులు లేరా లోకంలో? సౌలు లాంటి వ్యక్తులు లేరా లోకంలో? సౌలు లాంటి రాజరికం చేసేటువంటి వ్యక్తులు లేరా? చంపడమే చంపడమే చంపడమే. వాళ్ళుంటే, దావీదు ఉంటే మనుగడ సాగదు. అలాగని అందరినీ ఎవరెవరిని లేపియాలో లేపేస్తున్నారు. ఒకటేనా? ఆ దేవుడు నిన్ను లేపేస్తాడన్న సంగతి ఎరుగరా? అందుకే ఏమంటున్నాడు చూడండి, ప్రసంగిలో చాలా చక్కటి మాట ఒకటి ఉంది. 7వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. నీ వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండుకు, అధికముగా జ్ఞానివి కాకము. నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ప్రియమైన సోదర, మామే కాదు కదా, కుమారులు కూడా దావీదును, తండ్రి అయిన దావీదును వ్యతిరేకించారు. కపటోపాయాలు. ఎంత ఘోరం, ఎంత నేరం ఉంది చూడండి. ఆ మాటలో 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇశ్రాయేలీయులు అబ్షాలోం పక్షం వహించరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకు అందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోం చేతుల నుండి మనం తప్పించుకుని రక్షణను పొందలేము. మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణంలో కత్తివాత హతము చేయకులు ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో దావీదు, తన పక్షం వహించిన జనులు అలాగ లోబడి విధేయత కలిగే పారిపోటకు సమ్మతించిరి. 18వ అధ్యాయం ఇదే 2వ సమూయేలు 7 నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలువలేక ఓడిపోయేది. వారు పారిపోతున్నా కూడా అబ్షాలోము కొంతమంది ఇశ్రాయేల్ని పెట్టుకుని తరుముతూ వస్తూ ఉన్నాడు. చూడు, ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైంది. ఎవరండి హతులైంది? స్వజనులే. యుద్ధం ఆ ప్రదేశం అంతటను వ్యాపించను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకునేందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయాను. ఏముంది? అంతే.
గురిపెట్టి కొట్టి చంపేశాడు. ఆ మాటలో చూడండి, ఒకడు చూసి చెప్తాడు, అయ్యా అబ్షాలోము వేలాడుతున్నాడు అయ్యా ఇలాగా అని. మరి చూచినాడు చంపచ్చు కదరా అనంటే, అయ్యో రాజు వాడిని చంపొద్దు అన్నాడు. మరి నేను నీకు చెప్పాను కదా, నువ్వు మళ్ళీ రాజుకు చెప్పవా? చెప్పిన తర్వాత నాకు శిక్ష రాదా అని భయపడ్డాడు. భయపడితే చూడండి, నా 14 వచ్చిన, యోబు నువ్వు చేయు వరకు నేను యోవాబు నువ్వు చేయు వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడుతూ ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మందిని చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. అంతే, అవుట్. ఒక దినం వస్తుందండి, నువ్వు తరుముకుంటూ పోతే ఎలాగో. జాగ్రత్త సుమ. అందుకే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆయన దాచే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. చూడండి 32వ అధ్యాయం. మరి అలాగా దాచబడాలి, విడిపించబడాలి అంటే నీవేం చేయాలి? అట్టి దేవుడే దావీదును రక్షించి దాచి కాపాడి భద్రపరిచిన దేవుడు, తన పర్ణశాలలో దాచిన దేవుడు నిన్ను నన్ను కూడా దాచుతాడు. అయితే దావీదు చేసినట్లు మనం చేయాలా? చేయకపోతే కుదరదు. చూడండి 32వ అధ్యాయం కీర్తనల గ్రంథం. తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. అందుకే యెహోవా చేత నిర్దోషులు ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పైకి పటారం లోన లోటారం కాదు, ఆత్మలో కూడా కపటము లేకుండా ఉండాలి. అట్టి వ్యక్తి దావీదు, సౌలు కాదు, అబ్షాలోం కాదు. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకుందననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. 7వ వచనం, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఏ దావీదునైతే దేవుడు తన పర్ణశాలను కపటోపాయముల మనుషుల కపటోపాయములను అతనిని అంటకుండా తన సన్నిధి చాటున దాచాడు, అట్టి దేవుడు నిన్ను కూడా నన్ను కూడా దాచుతాడు అని నేను ఈ మాటల ద్వారా సెలవిస్తూ ఆఖరిగా 119వ దావీదు కీర్తన 114వ వచనం 15వ వచనం చదివి ముగిస్తాను. 114, 115. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయవారులారా నా ఎదురు నుండి తొలగొడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. కాబట్టి దేవుని యొక్క మాటకు అవిధేయుడు కాక ఆ ప్రకారంగా నడుచుకున్నటువంటి మరి దావీదు, మరి ఎవరినైతే ఆయన మరి అనుసరించి నడుస్తున్నారు, ఆయనకి ఇష్టలుగా జీవించినారు, అట్టి మనుషులను దేవాది దేవుడు కపటోపాయముల నుండి అందరినీ కూడా తన సన్నిధి చాటున దాచును గాక. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.